ఆఫర్లు పెట్టినప్పుడు దుక్నాల కాడ, పండుగలప్పుడు బస్ స్టాండ్లు, రైల్ స్టేషన్ల కాడ, అభిమాన హీరో సినిమా విడుదలైన రోజు టాకీస్ల కాడ, సినిమాలు షాపింగ్లకు రిబ్బన్ కటింగ్ చేసే కాడ, జాతరలప్పుడు క్యూ లైన్లలో ఎట్లుంటది, అడుగు తీసి అడుగు పెట్ట సందుండది. 50 మంది నిలబడే తావుంటే 100 మంది నూకేసుకుంటారు, అట్లుంటది. అయితే ఓ తానికి పోవాలని ఎవ్వలనుకోరు, అసలు ఆడికి పోకుండా ఉండటానికే తన్లాడుతుంటారు. అసలు జాగలని జిబజిబా ఉన్నాయుల్లా. హగో పోబుద్ధి కానప్పుడు ఎందుకు పోవాలి మరి అంటారేమో, తప్పది కొందరికి. తెలంగాణ జైల్లో హౌస్ఫుల్ అని బోర్డు పెట్టాల్సిందే పో. కిందో మీదో వాడి దొంగలను లంగలను పట్టుకుంటారు కానీ వాళ్ళని ఉంచటానికి తావే సాలకుంటుంది. చెంచల్గూడ జైల్లోనైతే నేరి 1250 మందికే ఛాన్స్ ఉంటే 2000కు మీద ఉన్నారు. విఐపి ఖైదీలుండే బరాకులు తీసేసినా సరిపోతలేదంటే చూడుర్రిగా. హైదరాబాద్ లో అరెస్ట్ అయిన వాళ్ళని కొందరిని చెర్లపల్లికి పంపేటోళ్ళు. అంత దూరం తీసుకుపోవడు, సెక్యూరిటీ ఇచ్చుడు కష్టమైతుందని అందరిని ఈడికే పట్టుకొచ్చే వరకు ఖైదీ అన్నయ్యలతోని కలకలలాడుతుంది. సంగారెడ్డి జైల్లో చూస్తే సందు లేకుంటుంది కొత్తోళ్లకు. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జైళ్లలో చూస్తే ఇదే కథ. వరంగల్ సెంట్రల్ జైలు గూలగొట్టి దౌకాన కడుతుర్రు కదా. అందులో ఉండే 1000 మందిని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జైళ్లకు దోలుడుతోటి అట్లా కొంత తిప్పలైతాంది. ఇక సిద్దిపేటలో 90 కోట్లతో కొత్తది కడతారు, అది ఓపెన్ అయితే కొంత నయం. అయితే శిక్షలు పడ్డోళ్ళ కంటే ఎక్కువ ఎంక్వైరీ నడుస్తున్న వాళ్ళే ఉన్నారు. ఇన్నొద్దులంటే ఏదన్నా ఉంటే కూకొని మాట్లాడుకుందరు, పెద్ద మనుషులు చెప్తే ఇందురు. ఇప్పుడు అందరు తోపు సింగులేనాయే. భూముల కొట్లాటలు, ఆస్తుల పంచాయతీలు, లవ్ కేసులు, దొంగతనాలు, మర్డర్ల మనోళ్ళ పర్ఫార్మెన్స్ పెరిగే వరకు జైలు సుధా సాలకుంటా అవుతున్నాయి అన్నట్టు. ఉంచటానికి తావులేదని నేరాలు ఘోరాలు చేసేటోళ్ళని లాపర్వ చేయకూరి సార్లు.